బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కృష్ణా, గోదావరి పరివాహక జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నేడు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, జనగాం జిల్లాలో మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నేడు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ విషయాలు అందిస్తారు. విషయాలు చెప్పండి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పూర్తిగా ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమలమయ్యాయి. ఇక ఎక్కడికక్కడ డ్రైనేజీలు ఆ రోడ్లపై పొంగి పొర్లుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక ఇప్పటికే అనేక అటు వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్నాం. మరి రాబోయే 3 రోజుల పాటు కూడా మరి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఇందుకు సంబంధించి అటు అధికారులు కూడా ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? రైట్. ప్రస్తుతానికి అయితే గ్రేటర్ హైదరాబాద్ మీద వర్షాలు కొంచెం తగ్గినప్పటికీ ఆ జిల్లాలలో వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఇప్పటికే కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలో గడిచిన 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడ్డాయి. దాదాపు 20 సెంటీమీటర్ల పైగా కూడా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గ్రామంలో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఇక హన్మకొండ, ములుగు జిల్లాలలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అటు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఇప్పటికే వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలి. ఒకవేళ ఉన్నట్టుండి ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఆ ఏరియాలు కనుక మునిగిపోయే అవకాశం ఉంటే వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించాలి. అదేవిధంగా వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రూట్ లో బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఆ రూట్ లో వెళ్లకుండా
చూడాలి. మళ్ళీ ఆ వరద ప్రవాహం తగ్గిన తర్వాతనే వాహన రాకపోకలకు అనుమతించాలి. ఎందుకంటే గత ఏడాది ఆ, రా- వరద ప్రవాహం లెక్క చేయకుండా కొంతమంది ఆ ఆ వరద ప్రవాహంలోకి బండ్లు తీసుకొని వెళ్ళడం, కొంతమంది ఆ ప్రయత్నం చేశారు, కొంతమంది కొట్టుకుపోయారు. ఆ పరిస్థితి, ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ కలెక్టర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీంతో పాటు కొంత ప్రతి కలెక్టర్ కూడా కొంత అమౌంట్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆ విడుదల చేశారు. ఈ అత్యవసర సమయంలో వీటిని ఉపయోగించాలంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతానికైతే ఆ హైదరాబాద్ లో వర్షాలు తగ్గుక పట్టినప్పటికీ జిల్లాలలో మాత్రం వర్షాలు పడుతున్నాయి. ఇక రాబోయే 3 రోజుల పాటు కూడా తెలంగాణకు ఎల్లో అలర్ట్ ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పింది. ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ కేంద్రం సూచించింది. అయితే అతి భారీ వర్షాలు అట్లాంటివి అయితే ప్రస్తుతానికైతే లేవు, కానీ భారీ వర్షాలు ఒక్కసారి ఉరుముల మెరుపుతో కూడిన వర్షాలు పడతాయి. అదేవిధంగా 40 కిలోమీటర్ల పైగా గాలులు వీసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. రైట్. థ్యాంక్ యూ విశాల్.